యూజ్ అయ్యే ఆర్గనైజర్ అనమాట. దానికోసం ఒక కార్డ్‌బోర్డ్ బాక్స్ అనేది తీసుకోవాలి. ఇలా మనం తీసుకున్న బాక్స్‌కి కరెక్ట్‌గా సరిపోయేటట్లుగా చూసుకొని 3 డిఫరెంట్‌గా ఉంటే డ్రింక్ బాటిల్స్ అనేది తీసుకోవాలి. లేకపోతే వాటర్ బాటిల్స్ అయినా, పాత వాటర్ బాటిల్స్ అయినా సెట్ తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వాటర్ బాటిల్స్ మనం తీసుకున్న బాక్స్‌కి హైట్‌కి సరిపోయేటట్లుగా ఇలాగ గుర్తనేది పెట్టుకోవాలి. ఇలా 3 బాటిల్స్ కూడా గుర్తు పెట్టుకున్న తర్వాత అలానే కట్ చేసుకోవాలి. ఒకే హైట్‌లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ ఒకవైపు మనకి ఓపెన్ లాగా ఉంటుందనమాట. అది క్లోజ్ అయ్యేటట్లుగా ప్లాస్టర్‌తో అతికించుకుంటే క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న బాటిల్స్‌ని ఈ బాక్స్ పైన ఇలా బోర్లా వేసేసి అలానే కొంచెం అంత డిస్టెన్స్ ఉండేటట్లుగా కూడా చూసుకొని ఇలా రౌండ్‌గా మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్నట్లుగానే ఆ రౌండ్‌గా ఉన్న పార్ట్ అనేది కట్ చేసుకోవాలి కట్టర్‌తో. ఇక్కడ చిన్న మిస్టేక్ అనమాట. అదేంటంటే మనం బాటిల్స్‌ని ఇలా బోర్లా వేసి మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కదా! కానీ అలా కట్ చేసుకోకూడదు. బాటిల్‌ని అలానే పెట్టేయాలి. ఎందుకంటే బాటిల్ మనం బోర్లా వేయం కదా! స్ట్రెయిట్‌గానే బాక్స్‌లో పెడతాం కాబట్టి స్ట్రెయిట్‌గానే ఉంచి గుర్తుపెట్టుకోవాలి. అంటే కొంచెం ఎక్కువ ప్లేస్ కావాల్సొస్తుందనమాట. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇక ఈ బాక్స్‌కి ఒక కార్నర్‌లో కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉందనమాట. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. అక్కడ కూడా చిన్న చిన్న బాక్సుల్లాగా గుర్తుపెట్టుకొని కట్ చేసుకుంటే ఎలా ఉంటుందా అని. ఎందుకు ఇలా కట్ చేసుకోవాలో మీరు లాస్ట్‌లో చూద్దురు గానీ చిన్న సస్పెన్స్ అనమాట. ఇలా మనకి కావాల్సినట్లుగా ఈ రౌండ్‌లకు బాక్సులను కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ కంప్లీట్‌గా అంటే 6 వైపులా కూడా పూర్తిగా కవర్ అయ్యేటట్టుగా బాక్స్‌ని క్రాఫ్ట్ పేపర్‌తో అతికించేసుకోవాలి. ఇదైతే పూర్తిగా అతికించిన తర్వాత అనమాట. ఇంకా ఇప్పుడు మనం ఫస్ట్‌లో వాటర్ బాటిల్స్ రౌండ్‌గా గుర్తుపెట్టేసుకొని కార్డ్‌బోర్డ్‌ని కట్ చేసుకున్నాం కదా! వాటిని ఇప్పుడు కట్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా. మనం ఎంతవరకైతే కట్ చేసుకున్నామో కార్డ్‌బోర్డ్‌ని చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. లేకపోతే కొంచెం ఎక్కువ కట్ అయిపోయిందనుకోండి చూడటానికి అంత నీట్‌గా ఉండదనమాట. జాగ్రత్తగా ఇలా పూర్తిగా కట్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడొచ్చేసి మనం ఫస్ట్‌లో వాటర్ బాటిల్స్ కట్ చేసుకున్నాం కదా! 3 వాటర్ బాటిల్స్‌ని వాటిని కింద వైపున హార్డ్ గ్లూని అప్లై చేసి వేటి హోల్స్‌లో వాటిని చక్కగా ఇలాగా సెట్ చేసుకొని అతికించుకోవాలి. ఇలా అతికిస్తే బాటిల్స్ అనేది ఊడిపోకుండా అలా లాక్ అయిపోతాయన్నమాట. ఇలా 3 వాటర్ బాటిల్స్‌ని కూడా అతికించుకున్న తర్వాత చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా సింపుల్‌గా ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. దీన్ని కిచెన్‌లో పెట్టేసుకొని 3 వాటర్ బాటిల్స్ ఉన్నాయి కాబట్టి స్పూన్లు, ఫోర్కులు ఇలాంటి వాటిని చక్కగా సాగ్రిగేట్ చేసి ఇందులో పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలానే మనం తర్వాత చిన్న చిన్న బాక్సుల్లాగా కట్ చేసుకున్నాం కదా! వాటిలో ఇలాగ చాకులనేది పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చనమాట. వాటి కోసమే నాకు అప్పుడు ఐడియా వచ్చింది. అంటే చాకుల్ని కూడా ఈ బాటిల్స్‌లో పెట్టేసి మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉండటం కోసం చాకుల్ని అలా పెట్టామనుకోండి చూడండి కొంచెం కొత్తగా అయితే అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా చేయటం వల్ల. తక్కువ కాస్ట్‌తో ఒక ఆర్గనైజర్ అనమాట. ఇలాగ స్పూన్లు, ఫోర్కులనే కాకుండా గరిటెలు కూడా ఇందులో పెట్టి మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. తప్పకుండా రెడీ చేయడానికి ట్రై చేసి చూడండి. అలానే మీకు ఎలా అనిపించింది కార్డ్‌బోర్డ్‌తో స్పూన్ స్టాండ్ ఐడియా అన్నది నాతో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.